ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి, ప్రజలను ఒప్పించాలి, ప్రజల చేత ఓటేయించుకోవాలి. అలా కాకుండా ప్రజల్ని పోలింగ్ బూత్‌కి రానీయకుండా వాళ్ళందరిని తన్ని తరిమేసి, బూత్ క్యాప్చర్ చేసి గుద్దేసుకోవడం ఒకప్పుడు. అట్లాగే రీసైక్లింగ్ ఒకడి చేతనే 100 ఓట్లు ఏయించడం. దొంగ ఓట్లు ఇట్లాంటివి నడిచేది ఒకనాడు. లేదు అక్కడ ఓడిపోతున్నామంటే ఆ బ్యాలెట్ బాక్సులో ఇంకు పోయడం, నీళ్లు పోసేసి మళ్ళీ రీపోలింగ్ జరిగేటట్టు చేసి అరాచకాలు చేయడం. ఇవన్నీ నాటి ప్రజాస్వామ్య విరుద్ధ కార్యకలాపాలు. దాన్ని కంట్రోల్ చేసుకొస్తూ ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంల మీద విషం ఎందుకు జమ్ముతున్నారు? ఈవీఎంలో నువ్వు ఆ రిగ్గింగ్ చేయడానికి ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ చేయొచ్చు, రిగ్గింగ్ చేయొచ్చు. కానీ ఒక పావు గంటలో కాదు 10 నిమిషాలలో 1000 ఓట్లు గుద్దేసుకోవచ్చు మన ఆ రిగ్గింగ్ చేసే రోజులు. ఇప్పుడు అలా చేయాలంటే ఇక్కడొక బటన్, అక్కడొక బటన్, అక్కడొక బటన్, 3 చోట 3 నొక్కిన తర్వాత మనకు ఓకే చేసి ఇక్కడ సెట్ అవ్వడం. ఒక ఓటుకి నిమిషం నుంచి 2 నిమిషాలు పడుతుంది. ఆ లెక్కన 1000 ఓట్లు వేయాలంటే కనీసం 1000 నుంచి 2000 నిమిషాలు పడుతుంది. అంతసేపు బూత్ క్యాప్చరింగ్ కష్టం. కాబట్టి కంట్రోల్ అవుతుంది. అలాగే ఈవీఎంల మ్యానిపులేషన్ ఇట్లాంటి డ్రామాలు ఆడడం ఎందుకయ్యా అంటే మళ్ళీ ఆ పాత రోజులకు తీసుకెళ్లాలని. అట్లాగే ఇంకొక దరిద్రం ఏమైంది అంటే గత కొన్నేళ్ల నుంచి మన ఊరు కానోళ్ళని పక్క రాష్ట్రం వాళ్ళనో, పక్క ఊళ్ళోళ్ళకో మన ఊళ్ళల్లో ఓట్లు తెప్పించి మన నియోజకవర్గంలో అంటే ఒకే మనిషికి 2-3 చోట్ల ఓట్లు ఉండేలా చేసి ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళు దొంగ ఓట్లు వేయించుకోవడం. ఇది ఒక ఆట నడుస్తుంది. దొంగ ఓట్లు కాదు, వాడే 2-3 చోట్ల ఓటేస్తాడనమాట. ఇలాంటి దానికి ఇప్పుడు చెక్ పడిపోతుంది సర్ద్వారా. బెంగాల్లో అయితే బంగ్లాదేశీలను తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు, బర్మా వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు అన్నది స్పష్టమైపోతుంది. తాజాగా చూస్తే దేశంలో ప్రవేశించిన బంగ్లాదేశీలు నకిలీ పత్రాలతో ఏళ్లుగా హాయిగా గడిపి స్థానిక అధికారులు ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చేపట్టడంతో అనధికారికంగా హకీంపూర్ పోస్టు మీదుగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంచుల్లో లగేజీలతో, చిన్నారుల చేతుల్లో వాటర్ బాటిళ్లతో కుటుంబాలు బంగ్లా బాట పడుతున్నాయి. మమ్మల్ని మా ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ వాళ్ళు జవాన్లను వేడుకుంటున్నారు. నవంబర్ 1వ వారం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందని భద్రతా సిబ్బందితో పాటు స్థానికులు కూడా అంటున్నారు. ఎస్ఐఆర్ వల్ల అసాధారణ స్థాయిలో వ్యతిరేక వలసలు మొదలయ్యాయి. వీళ్ళలో చాలామంది దళారుల సాయంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకుని ఇక్కడే టెస్ట్ వేశారు. అయితే ఎస్ఐఆర్ సిబ్బంది పాత ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి రిస్క్ తీసుకోవడం, జైలుకు వెళ్ళడం కంటే సొంత దేశం తిరిగి వెళ్ళి కొంతకాలం అక్కడే ఉండటమే ఉత్తమం అనేది వీళ్ళంతా భావిస్తున్నారు. హౌరా పారిశ్రామిక ప్రాంతంలో దొలగోరి, బిలాటి, న్యూటౌన్, గనూరి వంటి ప్రాంతాలు ఎక్కువగా ఉండే బంగ్లాదేశీలు బోర్డర్ పాయింట్ దగ్గర క్యూలు కడుతున్నారు. రోజుకు కనీసం 200 మంది సరైన పత్రాలు లేవనే కారణంతో వెనక్కి పంపించి నిర్బంధంలో తీసుకుంటామని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్తున్నారు. ఇట్లాంటి తాము అసలు ఊహించలేదంటున్నారు. వెనక్కి వెళ్ళి వాళ్ళు చూపేబట్టే పత్రాలను పరిశీలించడం తప్పనిసరి. వాటిని జిల్లాధికారులతో పాటు రాష్ట్ర పోలీసులకు కూడా పంపించాల్సి ఉంటుంది. అందుకు 2-3 రోజులు సమయం తీసుకుంటుంది. దీంతో వాళ్ళంతా అక్కడే మకాం వేస్తున్నారని అధికారి చెప్పారు. వాళ్ళకి ఆహారం అందజేస్తున్నామని. అయితే బంగ్లాదేశ్లో రివర్స్ మైగ్రేషన్తో బెంగాల్ పోలీసులు సతమతమవుతున్నారు. సరైన పత్రాలు ఏమైనా కారణంతో నిర్వహించిన వాళ్ళని జైళ్లలో పెట్టేందుకు సరైన వస్తువులు, అందుకే వాళ్ళని వదిలేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఎంత అనేది బయటపడిపోతుంది. ఇంకోవైపున దొంగచాటుగా వచ్చినోడు, దొంగచాటుగా వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు.